ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఇర్ఫాన్ మీదున్న తర్వాత ఆరోపణ ఈయన సినిమాల్లో ఉన్న ట్రెడిషన్స్ ని పూర్తిగా మార్చాలనుకుంటున్నారు. ఇర్ఫాన్, మీరు చెప్పారు కొన్నిసార్లు డబ్బు కోసం పనిచేయాల్సి ఉంటుంది అని. అలా డబ్బు కోసం పనిచేస్తున్నప్పుడు మీకు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుందట. కానీ మన ఇండస్ట్రీలో ఉన్న శాపం ఏంటంటే పెద్ద స్టార్స్ అందరూ కూడా డబ్బు కోసమే పనిచేస్తారు. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కేవలం డబ్బు కోసమే యాక్ట్ చేస్తారనేది నేను ఒప్పుకోలేను. నేనేమంటానంటే 100 కోట్లు రాకపోతే వాళ్ళు పెద్ద స్టార్స్ కాదు. ఫిలిమ్స్కి వాళ్ళు ఇటువంటి విచిత్రమైన శాపాన్ని ఇచ్చారు. సాంప్రదాయాల్ని బదులు కొట్టడం నా ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాను. ఇది నాకు పైవాడు నన్ను ఈ మిషన్ కోసమే పంపించాడు. నేను సాంప్రదాయాల గురించి ప్రశ్నలు లేవదీస్తాను, అందుకోసమే నిలబడతాను కూడా. మీరు ఏమంటున్నారంటే ఈ 100 కోట్లు తీసుకునే ఫిలిం స్టార్స్ వాళ్ళని బ్రేక్ చేసి మీరు రాత్రికి రాత్రే 1000 కోట్ల స్టార్ అయిపోతారా? నేను 1000 కోట్ల మనిషినే. నా సినిమాలు నేను చెప్పేది ఒకటే, సినిమాని చూసుకున్నారంటే అదొక విచిత్రమైన మిక్స్చర్. ఇందులో సరస్వతి, లక్ష్మి ఇద్దరూ కలగలిసే ఉంటారు. ఇది తేలికైన మిక్స్చర్ కాదు. ఇక్కడ కథకుండే ప్రాముఖ్యత ఎంతో పవిత్రమైన విషయం. దాని ద్వారానే నేను కోట్ల మంది ప్రజల్లోకి చేరిపోగలను. ఇదే దానికున్న శక్తి. ప్రజల్లోకి నేను సులభంగా వెళ్ళి చేరగలను. అలా ఎన్నో సంవత్సరాలు గుర్తుండిపోవచ్చు. ఇర్ఫాన్, మీరు ఏమంటున్నారంటే సినిమాలో సరస్వతి ఉండాలి అంటే పవిత్రత ఉండాలి, అది చక్కగా ఉండాలంటున్నారు. అయితే మల్లికా షరావత్తో మీరు ఒక కిస్సింగ్ చేశారు కదా, దాని గురించి ఏమంటారు? అది పవిత్రమైనదా? ఆవిడ లక్ష్మీదేవిలా కనిపించింది. అప్పుడు నా మనసులోకి లక్ష్మీదేవి వచ్చింది. ఆ తర్వాత మీరు సాత్ కున్ మాఫ్ సినిమాలో యాక్ట్ చేశారు. అది యాక్చువల్లీ ఆ రోల్, దాన్ని ఎడిట్ చేసిన పద్ధతి చూశారంటే అది దారుణంగా మారిపోయింది. కానీ అది అంత దారుణమైంది కాదు. కానీ విశాల్ గారితో నేను పని చేయాలి, ఆయన నాకు ఆఫర్ చేసినప్పుడు నేను పని వెతుక్కుంటూ ఉన్నాను. నాకు రోల్ నచ్చలేదన్నది నిజమే. ఆయన వైఫ్ బీటర్ అని చెప్పగానే ఓ ఏమిటిది అని నేనెంతో బాధపడ్డాను. దీని ద్వారా నేనేమి ఎక్స్ప్లోర్ చేయగలను, ఏమి నేర్చుకోగలను అని నాకు అనిపించింది. అంటే ఓ మహిళని కొట్టడం, ఆమెను హింసించడం. కానీ కొంచెం వర్కౌట్ చేశాను. చివరికి ఎడిటింగ్లో వాళ్ళు చాలా వరకు తీసేశారనే చెప్పాలి. కానీ ఇది నిజమే కదా, మీరు చాలా సినిమాలు సైన్ చేశారు. అవన్నీ మీరు ఇష్టపడి చేయలేదు, డబ్బు కోసమే చేశారు. కానీ ఆ సినిమాలన్నీ సరిగ్గా ఆడలేదు. అవును, ఆ విధంగా జరిగింది. కానీ విషయం ఏమిటంటే ఇది జీవితం. మనిషి ఎంతో ఎక్స్పెరిమెంట్ కోసం చేస్తూ ఉంటాడు. అవన్నీ హిట్ అవుతాయా లేదో తెలీదు. కానీ ఆ సినిమాలు, మీరు ఏ సినిమా చేసినప్పుడు ఈ సినిమా మనం చేయకూడదని మీ మనసుకు అనిపించింది, అది చెప్పగలరా? ఎన్నో సినిమాలున్నాయి, కానీ పేర్లు చెప్తే బాగుండదు. ఎందుకంటే డైరెక్టర్కు తను తీసిన సినిమా మంచి సినిమా. సో ఆయన ఎందుకు మనం బాధ పెట్టాలి? అటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయి. సెట్లోకి ఎంటర్ అవ్వగానే నేను తప్పు చేశానని అనిపిస్తూ ఉండేది. కానీ నేను డబ్బు తీసుకుని సంతకం చేసినందువల్ల తప్పదు, ఎలాగో చేసి తీరాలి. అందుకే ఇష్టం లేకపోయినా ఆ రోల్స్ చేయాల్సి వచ్చింది. ప్రొఫెషనల్ కమిట్మెంట్ కదా. ఒప్పుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయడం అనేది మన బాధ్యత. పెళ్లి చేసుకుని ఆ జీవితం నచ్చకపోయినా దాన్ని వెంటనే వదిలేయలేం కదా. సో అడ్జస్ట్ అయి బతకాల్సిందే. మీ సినిమాలు కానివ్వండి లేదా మీ యాక్టింగ్ కానివ్వండి, దానికి అసలైన జడ్జ్ మన ప్రజలే. మిమ్మల్ని ఇక్కడ చాలా మంది ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. మీరు అడగాల్సిన ప్రశ్న అడగండి. తర్వాత ప్రశ్న ఎవరు అడగాలనుకుంటున్నారు? అదిగో అక్కడ మైక్ ఇవ్వండి, సెకండ్ రోలో. మీరు ఎలాంటి రోల్ని మళ్ళీ చెయ్యకూడదు అనుకుంటున్నారు? అది జే హనుమాన్లో రోలే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్, మీ సినిమా థ్యాంక్ యూ వచ్చింది. అందులో మీకు గుర్తుండే ఉంటుంది. అందులో ఒక డైలాగ్ ఉంది, అమ్మాయిలు ఆడవాళ్ళ గురించి బాగా తెలుసని. నిజమే, అది నిజమే. సార్, మీ దగ్గర కొన్ని నేర్చుకోవాలి. టిప్స్ ఉంటే కొంచెం చెప్పరా ప్లీజ్? ఓకే, ఇప్పుడు నేను మీకు టిప్స్ ఇస్తాను. ఒక మనిషిలో చూసుకుంటే ఒక మగాళ్ళలో మగాడు ఉంటాడు, ఆడది ఉంటుంది. ఖచ్చితంగా, ఖచ్చితంగా. అలాగే ఓ ఆడదానిలో ఆడది ఉంటుంది, మగాడు ఉంటాడు. మీలో ఉన్న ఆడదాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, బాగా గుర్తుంచుకోండి. దీనివల్ల ఏ ప్రయోజనం ఉండదు. మీ కెరియర్లో ఉండే జర్నీ అది ముంబై నుంచి హాలీవుడ్, ఇంటర్నేషనల్ వరకు ఉంది.
మీరు ఎప్పుడు హాలీవుడ్లో సెటిల్ అవ్వాలనుకోలేదా? నాకు 1-2 సార్లు అలా అనిపించింది. నాకు ఆపర్చునిటీ కూడా వచ్చింది. కానీ నేను ఇప్పుడున్నటువంటి స్టేజ్‌లో ఒకవేళ నేను యంగ్‌గా ఉండి అప్పుడు నాకు ఆ అవకాశం వచ్చుంటే ఒకవేళ ఈ దేశం వదిలి అక్కడికి వెళ్ళుండేవాడినేమో. కాకపోతే నేను ఎన్నో సార్లు చూశాను. ఎన్నో దేశాలకు కూడా వెళ్ళాను. కెనడాకి వెళ్ళాను. అక్కడ 40 ఏళ్ళు దాటి ఓ మనిషి పనిచేస్తున్నాడంటే వాడు బాధతోటే ఉంటాడు. వాడిని చూస్తేనే తెలుస్తుంది. యంగ్ జనరేషన్‌లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు చేయడానికి చాలా విషయాలుంటాయి. నేను చూసిన చాలా మందిలో వాళ్ళందరూ కూడా రూల్స్ వైపు వెళ్ళాలనుకుంటున్నారు. ఇది న్యాచురల్. సో ఈ స్టేజ్‌లో నేను ఇంకొక కంట్రీకి వెళ్ళలేను. నా వల్ల కాదు. నాకు నా కంట్రీలో ఉండడం, ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడమే కరెక్ట్ అని అనిపించింది. అందుకే నేను ఇక్కడే ఉండిపోయాను. ఇర్ఫాన్, మీరు ఇక్కడున్న ఫిలిం ఇండస్ట్రీలో ఉండాలని అనుకుంటున్నారు, ఇక్కడే పనిచేయాలనుకుంటున్నారు, నియమాలు మార్చాలనుకుంటున్నారు. ఇక్కడున్న నియమాలు ఏంటంటే ఫిలిం స్టార్స్ గురించి గాసిప్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ మీ లైఫ్ ఎంత బోరింగ్ అంటే ఎంత వెతికినా ఏ గాసిప్ దొరకలా. అయితే నేను చాలా మంచి ఆపరేటర్ని. నాకు ఒక I 2-3 mean- విషయాలు దొరికాయి. ఆ, అందులో ఒక న్యూస్ ఏంటంటే మమతా పటేల్ మీ మీద కాస్టింగ్ కౌచ్ ఉందని ఆరోపణ వేశారు. నిజానికి నాకు వాళ్ళకి ఆ రోల్ ఇవ్వండి, వీళ్ళకి ఈ రోల్ ఇవ్వండి అని చెప్పే అంత అర్హత లేదు. ఇంతవరకు అటువంటి అవకాశం రాలేదు. ఒకవేళ వచ్చిందంటే తప్పకుండా మీకు చెప్తాను. ఇంకో న్యూస్ కూడా వచ్చింది. అదేంటంటే మాహి వల్ల ఇర్ఫాన్ ఇంకా తిమాన్సి మధ్య అపార్థాలు జరిగాయట. ఇప్పుడు ఈ విషయం మాహీనే అడగాలి. ఈ విషయంలో నేనేం చెప్పినా ఇప్పుడు మభ్యపెడుతున్నట్టే ఉంటుంది. మాహి ఎంతో ఆ, స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి. అలాగే నాకు తిమాన్సికి మధ్య విభేదాలు రావడానికి ఇంకొక అమ్మాయి అవసరం లేదు. మా మధ్య విభేదాలు రావాలనుకుంటే అవే వస్తాయి, ఎవరో అక్కర్లేదు. మీది చాలా మంచి ఫ్రెండ్షిప్ అని నేను విన్నాను. అవునవును, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. వాడు నాకు ఎన్నో విషయాలు నేర్పించాడు. వాడి గురించి చెప్పాలంటే నేను వీలైతే అన్ని జన్మల్లోనూ వాణ్ణి నేను తప్పకుండా కలవాలి. వాడు నా స్నేహితుడు, నాకెంతో గర్వంగా ఉంది. వీలైతే వాణ్ణి బలవంతంగా తీసుకువెళ్ళి నేను మా ఇంట్లో పెట్టుకుంటాను. మీకు మీ లైఫ్ అసలు బోరింగ్గా అనిపించట్లేదా? నేను చాలా కష్టపడిన తర్వాత నాకు 2 గాసిప్లే దొరికాయి. అందుకే నేను ముందే చెప్పాను, దీనివల్ల మీకు ఎటువంటి ప్రయోజనం ఉండదని. నేను మహిళల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను, కానీ దేనికోసం ప్రయత్నించాలో అది చేయకుండా